స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోను ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఇక దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని కోరనుంది. ఎన్నికల ప్రక్రియ నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది అన్నందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించనుంది. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా జనాభా గణాంకాలపై సర్వే నిర్వహించి బీసీ జనాభా 57.6% ఉన్నందున 42% రిజర్వేషన్లు కల్పించామని, దీనికి అనుగుణంగా రిజర్వేషన్ల పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకొచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది. ఇక రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా అప్పీలు దాఖలు చేస్తే తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని అభ్యర్థించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్, చెప్పండి. థ్యాంక్ యూ మానస. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలైతే బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరిగిన సంగతి మనకు తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు, అదేవిధంగా జీవోను ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లేందుకైతే ఒక కార్యాచరణ అయితే సిద్ధం చేసింది. ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందంటూ ఖచ్చితంగా ఈ యొక్క హైకోర్టు ఇచ్చిన స్టేన్ అయితే సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు అయితే వెళ్లేందుకైతే పావులు కలుపుతుందని చెప్పవచ్చు. ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి దానికి సంబంధించి బీసీ రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేసే విధంగా మాత్రం ఇది తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం బీసీలకు 42% ఇచ్చేందుకైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిద్ధపడ్డది. దీనికి సంబంధించి కొంతమంది కుట్రదారులు అయితే అనేక పార్టీలు లేకుంటే బీసీ సంఘాలు అయితే విమర్శిస్తున్నాయి. ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్లు అడ్డుకునేందుకే ఈ యొక్క హైకోర్టుకు వెళ్లారనేది ఆ బీసీ సంఘాల ఆరోపణ అయితే చేస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి దీనికి ఈ యొక్క హైకోర్టు స్టే ఏ విధంగా విధించింది, లేకుంటే దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే నోటిఫికేషన్ ఇచ్చింది. అదే విధంగా కొన్ని జెడ్పీటీసీ ఎంపీటీసీలకు మాత్రం కొంతమంది నామినేషన్ కూడా దాఖలు చేశారు. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఖచ్చితంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో వెళ్లేందుకైతే ఖచ్చితంగా సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించేందుకైతే సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా అంటే 2022లో స్థానిక సంస్థలకు సంబంధించి 50% రిజర్వేషన్లు ఎక్కువ కాకుండా ఉండేందుకైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఖచ్చితంగా ఈ యొక్క కులగణన సర్వే తెలంగాణ రాష్ట్రంలో దేశానికి ఒక దిక్సూచిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే చేపట్టింది. దానికి సంబంధించి 57% బీసీలు ఉన్నట్టయితే దానికి సంబంధించిన సమాచారం అయితే సేకరించింది. ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకైతే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకైతే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఇప్పటికే తెలియజేసింది. ఖచ్చితంగా ఒకవేళ హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కూడా నడుచుకొని ఖచ్చితంగా దీనికి సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మానస, అయితే సాల్మాన్, చెప్పండి, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించుకుందో ఇది సామాజిక న్యాయం కోసమై ఉండొచ్చా, లేదంటే రాజకీయ పరంగా లాభం చేకూరుస్తుంది అనేసి అనుకోవచ్చా? ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అంటే ఆయా రాష్ట్రాల ప్రకారమే ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఒకవేళ మనం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే 50% రిజర్వేషన్లు మించకుండా ఉందంటైతే సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇచ్చింది. అంటే మనం తమిళనాడు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే 67% రిజర్వేషన్లు అమలు చేస్తుంది. దాన్ని మాదిరిగా చూసుకొని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 27%, ఓబీసీలకు 10% అయితే రిజర్వేషన్లు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ అయితే ఖచ్చితంగా అమలు చేస్తుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి తమిళనాడు తరహాలో 67% ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో లేకుంటే రిజర్వేషన్ల విధంగా వెళ్లేందుకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధపడుతుంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే విధంగా బీసీలకు న్యాయం చేసే విధంగా మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. అయితే సాల్మాన్, చెప్పండి, ఎకనామికల్ గా వెనుకబడిన వర్గాలకు ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది అంటారు?
ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఆర్థికంగా లేకుంటే కొన్ని వెనుకబడిన కులాలైతే ఉన్నాయి. ఖచ్చితంగా వారికి సముచిత స్థానం కల్పించేందుకైతే కాంగ్రెస్ అన్ని విధాల ప్రయత్నాలు చేస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే వెనుకబడిన కులాలు ఉంటారో వారికి రాజకీయంగా లేకుంటే ఆర్థికంగా లేకుంటే రిజర్వేషన్లు దామాష ప్రకారంగా వారికి కేటాయించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం లేకుంటే కాంగ్రెస్ పార్టీ అయితే సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క వెనుకబడిన కులాలను ఖచ్చితంగా వారిని ఆర్థికంగా లేకుంటే రాజకీయంగా వారికి లబ్ధి చేకూర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అయితే ఖచ్చితంగా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకైతే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి వారిని రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాలా ఆదుకునేందుకైతే లేకుంటే అనేక బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నట్టు అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకైతే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకైతే ఇప్పటికే పావులు కలుపుతుంది. ఓకే, థ్యాంక్ యూ సల్మాన్.